ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని మరొక దినము మమ్మల్ని జీవితాల లెక్కలో ఉంచి నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న దేవా నీకు వందనాలు అయ్యా. మేము ఉదయకాలమే లేగక ముందే మా ముగ్గురు అందరంలో ప్రాణవాయువును ఉది ప్రభ మమ్మల్ని జీవితాల లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ వాక్యం వినబోతుండగా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. మరి ఒక చిన్న అంశం తీసుకొని మీ ముందు రావటం జరిగిందండి. మరి చాలా మందికి దేవుడి సేవ చేయాలంటే ఇష్టం. చాలా మందికి దేవుడి సేవ చేసి ఏదో ఒక రూపంలో దేవుడిని సంతృప్తి పరచాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పక్షులని, మరి అలాగే కొన్ని జంతువులని, మరి అలాగే మనుషులని ఏ విధంగా వాళ్ళ దేవుడి యొక్క సేవ చేశారు, దేవుడికి ఏ విధంగా ఉపయోగపడ్డారు వాళ్ళ జీవితంలో, మరి ఏ విధంగా దేవుడు వాళ్ళకి ప్రియంగా మారారో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 12వ అధ్యాయంలో మరి పౌలు గారు ఏమంటారంటే, మీరు సజీవ యాగంగా నాకు సమర్పించండి అని అంటారు. సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించమన్నారు. అంటే ఆఫరింగ్ అన్నది, మనం ఇచ్చే కానుక అన్నది లేదా మనం ఇచ్చే బలి అన్నది దేవుడికి ప్రియంగా ఉండాలంటే సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. సో ఈరోజు ఒక చిన్న చేప నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరి వచనాలు మత్తయి సువార్త 17వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో ఒక్కరోజు కఫర్నాముకి మరి యేసుప్రభువు వారు వెళ్తున్నప్పుడు పేతుర్ని మరి పిలిచారండి. అక్కడ పిలిచి, ఏంటి మీ యేసయ్య మరి ట్యాక్స్ కట్టరా, సుంకం కట్టడా, 1/2 షెకెల్ సుంకం కట్టాలి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈరోజు. 1 షెకెల్ అంటే ఎంత అంటే 1 షెకెల్ అంటే 22 రూపాయలండి. అంటే యేసుప్రభు కట్టాల్సిన డబ్బు ఎంత? 10.5 లేదా 11 రూపాయలు కట్టాలి మన లెక్కలో చూస్తే కదా. ఆ డబ్బు కూడా యేసుప్రభు దగ్గర లేదు. మత్తయి సువార్త 17లో వచ్చేసాం మనం. అంటే యేసుప్రభు పరిచర్యకి దాదాపుగా ఆ సగ సర్వీస్ అయిపోయింది. 3.5 సంవత్సరాల్లో దాదాపు 2.5-3కి చేరిపోయాడు. ఆ తర్వాత ఆయన అప్పగించబడటం, తర్వాత శిలువ యాగం అంతా మనం చూస్తాం. అంటే ఆయన పరిచర్యలో ఆయనకు ఒక 1/2 షెకెల్ సుంకం కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవండి. ఆయనని అడుగుతున్నారు, నువ్వు కట్టడా, మీ యేసయ్య కట్టడా అని అడుగుతుంటే ఆ మాట తీసుకొని వచ్చి మరి పేతురు గారు చెప్పారు. పేతురు గారు ఎవరండి? తన చేపల వృత్తిని మానేసుకొని యేసుప్రభు చెప్పిన వెంటనే వెంబడించాడు. యేసయ్యనే వాళ్ళు అడుగుతుంటే మరి పేతుర్ని కూడా అడుగుతారు కదా. యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? అదిగో అక్కడ సముద్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి వలయి అందులో ఒక చేప పడుతుంది. ఆ చేప నోట్లో ఒక నాణెం ఉంటది, 1 షెకెల్ ఉంటది. నువ్వు సగం కట్టు, నాకు సగం కట్టేసే అని చెప్పాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, సముద్రం అనేది చాలా పెద్దది కదండి. ఆ పెద్ద దాంట్లో ఎన్నో చేపలు ఉంటాయి. యేసు ప్రభు కోసం నాణ్యం దాచిపెట్టుకున్న ఆ చేప ఎలా పేతురు వాళ్ళలో పడుతుంది? చాలా మంది చేపలు పట్టే వాళ్ళు జాలర్లు చాలా మంది ఉంటారు కదా. మరి ప్రత్యేకించి ఆ చేప ఎలా నోట్లో పెట్టుకుంది? యేసుప్రభుకి ఎప్పుడు అవసరం వస్తుందో, ఎప్పుడు నేను యేసయ్యకి ఈ నోట్లో ఉన్న నాణ్యాన్ని ఉపయోగపడుతుందో అని ఎట్లా ఆలోచించి ఉండవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే, ఈ చేప ఉపవాసం ఉందేమో. ఎందుకంటే ఏదన్నా తినింది అనుకోండి, ఆ కాయిన్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఫాస్టింగ్ ఉండి యేసయ్యకి ఉపయోగపడుతుంది ఎట్టిన చేప. అలాగే మరి వలవేయంగా కొక్కెన్కి చేప తగులుతుందండి. అంటే నోట్లోంచి రక్తం కారుతుంది. ఒక నాణ్యం ఇవ్వడానికి యేసయ్యకి అది చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డది. ప్లస్ వేరే వాళ్ళ వలలోకి వెళ్ళలేదు.
పేతురు గారు ఆజ్ఞాపించిన యేసయ్య కోసం ఉపయోగపడడానికి అది చాలా జాగ్రత్తగా ఉంది. ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటావా? ఎలాంటి ఆఫరింగ్ తోటి నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తున్నావు? ఎలాంటి అర్పణ ఇవ్వడానికి దేవుడికి దగ్గరకు వస్తున్నావు? ఈరోజు ఒక ప్రశ్న మనం వేస్తాం. లేవి కాండంలో కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక పావురాన్ని, గువ్వని అంటారు, తెల్ల గువ్వని, యాజకుడు ఏం చేస్తాడంటే అది బలిగా ఇచ్చినప్పుడు తల్లని ఏం చేస్తాడట? త్రుంచేస్తాడట. దేవుడి సేవకి, దేవుడికి ఇష్టంగా ఆ అరోమ, ఆ సువాసన దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని ఆ పావురము, ఆ గువ్వ తల త్రుంచడానికి ఇష్టపడుతుంది. తల త్రుంచడం అంటే ఏంటి? మనకి అర్థమయ్యే భాష ఏంటంటే దేవుడి సన్నిధి వచ్చినప్పుడు మన తల పొగర్ని తీసేయాలి, తల దించుకోవాలి. అందుకనే ఎక్లియాస్టిక్స్ ప్రసంగి గ్రంథం 5లో అంటాడు, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కొంతమందికి తల ఎక్కి ఉంటది కదండి. ఆ గువ్వ చూడండి, తల త్రుంచి ఇంకా బాగా చదివితే కాళ్ళు రెండిట్లా ఎడం చేస్తారట. హ్యాపీగా సమర్పించేసుకుంటుంది గువ్వ, హ్యాపీగా సమర్పించేసుకుంది చేప. మరి నీ జీవితం, నా జీవితం, మన సమర్పణ జీవితం ఎలా ఉందండి? ₹1 దేవుడికి ఇవ్వాలన్నా కూడా అదొక పెద్ద పబ్లిసిటీ కావాలి. అంతేకాదు, ఒకళ్ళకి ఏదన్నా దేవుడి యొక్క సేవ చేయాలన్నా మన పాకెట్ కష్టపడకూడదు. ప్రియులారా, ఈరోజు ఏ ఆఫరింగ్ తోటి దేవుడి సన్నిధికి వస్తున్నాం కదా? చాలా మంది చెప్తారు, నాదంటూ ఏది లేదయ్యా, నాదన్నదంతా నీదే. దేవుడు అడుగుతున్నాడు, నీదే అన్నావు కదా, మరి ఇది ఉపయోగపడే చెయ్యి. నీ ఇల్లు కావాలి కదా, మీరు నా మందిరం స్థిథిలమై ఉండగా పెద్ద పెద్ద ఇళ్లలో మీరు ఎలా ఉంటారు అని అడిగాడండి. అదిగో ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు, వస్త్రహీనుడికి వస్త్రం ఇమ్మన్నాడు, దప్పిక ఉన్న వాడికి దాహం తీర్చమన్నాడు కదండి, చెరసాలలో ఉన్న వాడికి వెళ్ళి సేవ చేయమన్నాడు. అంతే, ఆకలితో ఎవ్వరు ఉండవద్దు అని చెప్పాడు. మరి నీ ఆఫరింగ్ ఎలా ఉంది? పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో 2 తిమోతి చాప్టర్ 4:6లో ఏమంటాడంటే, నేనిప్పుడు పానార్పణంగా పోయబడుచున్నాను. వాటర్స్ ఆఫరింగ్ అంట, పానార్పణగా నీళ్లలాగా పోస్తున్నాను. నీళ్లు కింద కుమ్మరించబడితే అది తిరిగి మళ్ళీ పోగు చేసుకోగలమా? మీ అర్పణ జీవితం ఎలా ఉంది? పానార్పణగా ఉందా? ఇంకేమంటాడో చూడండి, ఫిలిప్పి 2:17 ఏమంటాడంటే, విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుచున్నాను, అందుని బట్టి నేను ఆనందిస్తున్నాను. నేను పానార్పణ కాబడుతున్నాను. నీళ్ళ గుమ్మరించినట్టుగా నా జీవితాన్ని చేస్తున్నాను. దాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రియులారా, ఈ మాటలు ఈరోజు నీ హృదయాన్ని తాకినట్లయితే, నా హృదయాన్ని తాకినట్లయితే, మరి ఎలా మనము దేవుడికి అర్పిస్తున్నాం మన జీవితాన్ని? ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం కదా. పరులకు వెలిగించు క్రొవ్వొత్తిలాగా నా జీవితం అవ్వాలని ఒక గొప్ప కవి రాశాడు. ఈరోజు నీ జీవితం పరులకు ఉపయోగపడుతుందా? దేవుడికి ఉపయోగపడుతుందా? అలాగే సంఘానికి ఉపయోగపడుతుందా? ఎన్ని రోజులు స్వార్థంతో బ్రతుకుతామండి? రండి, ఆ చేపలాగా, ఆ పావురంలాగా, అలాగే పౌలులాగా మనని మనం సజీవ యాగముగా, ఏ నిమిషం దేవుడికి అవసరమో, ఏది మన జీవితంలోంచి అవసరమో అది ఇచ్చి దేవుడి యొక్క సేవ చేద్దాం. నాతో పాటు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ఏ పాటి వారమునైనా అయ్యా నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని నీ సేవకు పిలుచుకున్నావు, మమ్మల్ని బిడ్డలుగా పిలుచుకున్నావు. నీకు వందనాలు ప్రభా.
చేప ఎలాగైతే నాణ్యంతో సిద్ధంగా ఉందో అయ్యా, మేము కూడా నీ సేవకు సిద్ధంగా ఉండే కృపను దయచేయండి. మాలో పొగరు కానీ, గర్వము కానీ, స్వనీతి కానీ, స్వార్థం కాదు ఉన్నట్లయితే ఆ గువ్వలాగా, పావురంలాగా తల త్రుంచబడ్డానికి ఇష్టపడే కృపను దయచేయండి. పౌలులాగా ప్రాణార్పణగా మా జీవితాన్ని సమర్పించుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రాణార్పణగా నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమెన్.